ఇప్పుడు డైరీ ఫామ్ అనేది చాలా కత్తిసాంతో కూడుకున్నటువంటి విద్యలాగా తయారైంది. మనం అన్ని ఆలోచించిన తర్వాతనే డైరీ ఫామ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు కానీ తొందర పడకండి. అవసరం అనుకుంటే మీరు ఒక బర్రె ఎన్ని రోజులు పాలిస్తుంది, ఒక బర్రె మనకు ఆ యొక్క ఒట్టిగా ఎన్ని రోజులు మనం మేపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మనం పాలు ఎక్కడ పోయి అమ్ముకుంటే బాగుంటుంది, ఇలా ప్రతి దానికి అవగాహన వచ్చిన తర్వాతనే మనము డైరీ ఫామ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు డైరీ ఫామ్ అనేది ఒక షోక్ లాగా అయిపోయింది. వాళ్ళు ఎవ్వడు మెయింటెనెన్స్ చేస్తలేరు. దాని గురించి ఏం తెలియకుండా ముందరికి వచ్చి ఒక ప్రొఫెషనల్ ఇజన్ తయారు చేసి మాట్లాడుతున్నారు. కానీ డైరీ ఫామ్ అనేది నువ్వు దోస్తాల్లో తిరుగుతా, నేను బయట తిరుగుతా, నేను ఇక్కడ పోతా అక్కడ పోతా అంటే కుదరని విషయం. డైరీ ఫామ్ పెట్టిన తర్వాత నువ్వు ఉదయం 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మనం వాటికి ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటేనే తప్ప డైరీ ఫామ్ అనేది సక్సెస్ కాదు. లేదు నేను డైరీ ఫామ్ పెడతా, నాకు దోస్తాలు వచ్చారు, నేను బయట పోతా, నాకు ఆడ పెళ్లి ఉంది, నాకు ఇక్కడ దావత్ ఉంది, ఇవన్నీ వదులుకోవాలి. దావతులు, పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు అన్ని వదులుకోవాలి. గులాంగిరి కావాలి మనం దానికి. బర్రెకు డైరీ ఫామ్ అంటే మనం పెట్టేటటువంటి బర్లకు, ఆవులకు కానీ గులాంగిరి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే ఆ డైరీ ఫామ్కు పేరు వస్తుంది, సక్సెస్ ఉంటుంది.